హాయ్ ఫ్రెండ్స్, గ్రాఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోలో లైక్ చేయండి. ఎందుకంటే ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోలో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం మనకి మిడ్ ఎలిమినేషన్స్లో ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ వెళ్ళిపోయాడు. సో ఎందుకు తను వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అండ్ ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు అని చెప్పేసి ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్లో అయితే ఇక్కడ నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పాలి. నిఖిల్కి ఫస్ట్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ ఒకటే రీజన్, ఆయనకి లాస్ట్ వీక్ ఎంత నెగిటివిటీ వచ్చినా కానీ ఈసారి ఎందుకు ఓటింగ్స్ వస్తున్నాయంటే బయట సీరియల్ యాక్టర్స్ ఇప్పుడు నామినేషన్స్ ఎవరు లేరు కాబట్టి సో సీరియల్ యాక్టర్స్ సంబంధించిన ఓటింగ్స్ అన్నీ ఇక్కడ నిఖిల్కి అయితే పడుతున్నాయని చెప్పేసి మనం క్లియర్గా చెప్పాలి. అదే కాకుండా తను టాస్క్లో మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి. గేమ్లో చాలా చేంజ్ అయిందని చెప్పాలి. లాస్ట్ వీక్లో ఉన్న నెగిటివిటీస్ ఏంటో అవన్నీ చేంజ్ చేసుకుంటాడని చెప్పేసి చెప్పాలి. ఇవన్నీ కంపారిజన్ చేసుకోవడం వల్లనే బయట నుంచి వచ్చే ఓటింగ్స్ భారీ ఎత్తుగా పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఆ విధంగా ఫస్ట్ పొజిషన్లో తను ఉన్నాడని చెప్పేసి మనం క్లియర్గా చెప్పొచ్చు. నబీల్ వచ్చేవారికి సో లాస్ట్ వీక్స్ నుంచి అసలు భారీ ఎత్తుగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ చేయడం కావచ్చు, గేమ్ ఆ టాస్క్ కావచ్చు, లేదా అన్ని పర్ఫార్మెన్స్ అయితే భారీ ఎత్తుగా ఇస్తున్నాడు. ఇవ్వటం వల్ల తనకి ఓటింగ్స్ అయితే భారీ ఎత్తుగా వచ్చినాయి. ఆ ఓటింగ్స్తోనే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడని చెప్పేసి మనం క్లియర్గా చెప్పవచ్చు. థర్డ్ పొజిషన్లో వచ్చేవరకు మణికంఠ ఉన్నాడు. మణికంఠ థర్డ్ పొజిషన్లో సింపతి ఓటింగ్స్తోని మణికంఠ. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే యశ్వి కావచ్చు, లేకపోతే వీళ్ళందర్రా మణికంఠని టార్గెట్ చేయటం అన్నట్టు తన్ని టార్గెట్ చేయటం వల్ల నువ్వు ఎట్లా అసలుకి ఎలిమినేట్ కావు, నీ సంగతి చూస్తా, నువ్వు అసలు చీఫ్ కాకుండా నేను చూస్తా, ఇవన్నీ మాట్లాడటం వల్ల మణికంఠ కొంచెం ఏడవటం కావచ్చు, లేకపోతే ఇవన్నిటి వల్ల సింపతి ఓటింగ్స్ అయితే భారీగా ఎత్తుపడుతున్నాయని చెప్పాలి. సో మణికంఠ ఎన్నిసార్లు నామినేషన్స్ వచ్చినా కానీ తనని 100% ఒక 10th వీక్ వరకు అయితే ఈజీగా సర్వే అవుతాడని చెప్పేసి అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ఆ విధంగా థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడని చెప్పాలి. విష్ణుప్రియ గురించి మనం మాట్లాడుకుంటే విష్ణుప్రియ రియల్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ నుంచి ఫుటేజ్ లేకుండా అయిపోయింది. లవ్ ట్రాక్ వర్కౌట్ కావట్లేదు అండ్ వచ్చిన కొద్దిగా ఫుటేజ్ యూజ్ చేసుకోలేకపోతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పవచ్చు. సో తనే ఒక సన్న టైంలో అంటే నామినేషన్స్లో మనం చూస్తే ఇవి ఉంటాం అన్నట్టుగా మాట్లాడటం జరుగుతుంది. సో ఇవన్నీతోనే ఒక వరెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చుకుంటుంది. సో ఆ విధంగా తను ఎలిమినేట్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తను థర్డ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైపోతుంది. నైనిక గురించి మనం మాట్లాడుకుంటే నైనిక అసలుకి లాస్ట్ ఎన్నో వీక్స్ నుంచి తన ఫుటేజ్ అయితే రావట్లేదు అండ్ ప్రోమోలో మనం చూస్తే ఈ వీక్ ఒక్క సర్వే అయితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ వీక్ సర్వే అయినా కానీ నెక్స్ట్ వీక్ అయితే 100% ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తన ఫుటేజ్ అయితే రావట్లేదు, ఎక్కడో స్ట్రక్ అయిపోయింది, ఆ స్ట్రక్లోంచి అయితే బయటకు రావట్లేదు అని చెప్పేసి మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. సో లీస్ట్ ఉన్న ఆదిత్య ఓం ఇవాళ మన ఎలిమినేట్ అయిపోయింది. సో వెళ్ళిపోయి అండ్ సండే నాడు తన ఫుటేజ్ రావడం జరుగుతుంది. నాగార్జునతో డిస్కషన్ కావచ్చు అండ్ మనకి వైట్ కార్డ్ ఎంట్రీస్ రావడం కావచ్చు. సో ఇవన్నీ ఆ టైంలో జరుగుతాయని చెప్పేసి చెప్పాలి. సో మిడ్ ఎలిమినేషన్లో వచ్చేవరకు ఆదిత్య ఏంటైతే ఎలిమినేట్ అయ్యాడు, మీ ఉద్దేశంలో తను ఎలిమినేట్ కావడం అనేది జెన్యున్ అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.